చేసుకోవాలా, పిల్లలు అందరూ రక్షణ పొందాలా, లేకపోతే రేపు ఏడుస్తారు, పిల్లలు గారు పిల్లలు గారు అన్నట్లుగా రేపు ఏడుస్తారు. లూది ఏం చేసిందంట? లూదియా భర్తకి బాప్తిసం ఇప్పించింది, ఇంటి మొత్తాన్ని కూడా బాప్తిసం ఇప్పించింది. ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని నేను ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. ఆమె బలవంతం చేసిందంట. ఇంకా చెప్పాను కదా, 5 ఉన్నారు, 6 ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఉంది పౌలు, సీలా, లూకా, తిమోతి, మనకు తెలిసి 4 ఉన్నారు. ఇంకా ఒకళ్ళ ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళ మొత్తాన్ని మా ఇంటికి రావాల్సిందే, మీరు మా ఇంట్లోనే ఉండాల్సిందే, ఇక్కడ ఉన్నంత కాలం మా ఇంట్లోనే ఉండాల్సిందే అని చెప్పి బలవంతం చేసింది. బలవంతం చేసింది. చూడండి, ఆమెకి ఏం తెలుసంటే, ఆమెకి దేవుని సేవకులను చేర్చుకుంటే దేవుడిని మనం చేర్చుకున్నట్టే. ఆ సంగతి ఆమె తెలుసు. దేవుని సేవకులు మనం మనలో చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్లే. దేవుని సేవకులు మనం గౌరవిస్తే దేవుని గౌరవించినట్లు, వాళ్ళు భోజనం పెడితే దేవుని భోజనం పెట్టినట్టు. ఒకసారి యేసుప్రభు అడిగాడు కదా, నేను ఆకలి పడి మీరు నాకు భోజనం పెట్టారు అని అన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, నీకెప్పుడు ఆకలి వేసింది, మేము ఎప్పుడు పెట్టాము అని అడిగారు ఆశ్చర్యంగా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు ఉన్నాయి. యేసుప్రభు అన్నాడు, నాకు కాదు మీరు పెట్టింది, నాకు పెట్టినా ఒకటే. చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి అలా చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి సహోదరునికి భోజనం పెడితే దేవుడికి పెట్టినట్టే. ఆ విషయము లూదియా గ్రహించి మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళని బలవంతం చేసిందట. గతంలో మనకు గుర్తుందా? చూడండి, ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త షూనేము అనేటువంటి పట్టణానికి తరచూ వెళ్ళేవాడంట. ఆ ఊరి పేరు షూనేము. ఆ పట్టణానికి తరచూ వెళ్ళేవాడంట. ఒక స్త్రీ ఎలీషాని గమనిస్తుంది. ఈయన మాటికి మనుడు వస్తున్నాడు అని చెప్పి ముందేమో ఒకరోజు భోజనానికి రమ్మని బలవంతం చేసిందంట. మా ఇంట్లో భోజనం చేయాల్సిందని చెప్పి బలవంతం చేసిందంట. ఒకరోజు పెట్టిన తర్వాత మనది, మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే భోజనం చేయాలి అని బలవంతం చేసేదంట. అంత మాత్రం కాదు కానీ భర్తను ఒప్పించి ఒక చిన్న గది కట్టింది. అయ్యా మీరు వచ్చినప్పుడల్లా ఈ చిన్న గదిలో ఉండండి, దాంట్లో ఒక బల్ల, మంచం, ఒక దీపం పెట్టింది. అంటే సేవకులు గౌరవించుకునేటువంటి మంచి విషయము. సేవకులు గౌరవిస్తే దేవుని గౌరవించుకున్నట్లు. కాబట్టి లూదియా మీరు ఎంతమంది ఉన్నా కానీ మా ఇంటికి వచ్చి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు బలవంతం చేసిందా. వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడండి, ఆమె వాళ్ళు ఉన్నప్పుడు ఖర్చు అయింది. అయినా కానీ దేవుని పై విశ్వాసం ఉంచింది. మన రూపాయి పెడితే దేవుడు మనకి 10 రూపాయలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు, 100 రూపాయలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనము ఏది ఖర్చు పెట్టినా దేవుడు తిరిగి ఇస్తాడు తప్ప ఆయన ఎవరి దగ్గర బాకీ పడడు. మనకే చెప్పాడు ఆయన, మీరు ఎవరికి ఏమి అచ్చు ఉండొద్దని, అంటే ఎవరికి బాకీ ఉండొద్దని మనకు చెప్పాడు. మరి ఆయన ఎవరికి బాకీ ఉండడు. కాబట్టి లూదియా పరిచయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చూడగా కుతోను అను దయ్యం పట్టిన దయ సోద చెప్పుడు చేత